సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 6వ సర్గలో రావణాదుల భవనంలో హనుమంతుడు సీతను అన్వేషించుట గురించి తెలుసుకుందాం. కామరూపధారి అయిన హనుమంతుడు రావణుని గృహములయందు ఎచ్చటను సీత జాడ కానక మిక్కిలి విచారగ్రస్తుడైను. అనంతరము జాగరూకుడై నేర్పుతో లంకయందు అంతటా అన్వేషింపసాగెను. తరువాత శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారం గల రావణుని ప్రాసాదమును సమీపించెను. సింహములచే సురక్షితముగానున్న మహారణ్యము వలె ఆ రావణ భవనము భయంకరులైన రాక్షసులచే కాపాడబడుచుండెను. అట్టి భవనమును పరికించి చూచుచు ఆ కపివీరుడు ఆశ్చర్యచకితుడైను. ఆ భవనము వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతముగా శోభిల్లుచుండెను. అది చిత్ర విచిత్రములైన అంతస్తులతోడను అందమైన ద్వారములతోడను అలరారుచుండెను. ఆ రావణ భవన సమీపమున అలు పెరుగని వారును సూర్యులను అయిన ప్రముఖులు మదపు టేనుగులను అధిష్ఠించి ఉన్నారు. అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులై ఉన్నారు. అచ్చట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములు ధ్వనులనొనర్చుచు ఇటు అటు సంచరించుచున్నారు. అందు సింహ వ్యాఘ్ర చర్మములచే చేయబడిన కవచములు ఉంచబడ్డాయి. ఆ భవనము అనేక రత్నములతో అలంకృతమైంది. శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నెలవైనది. మహారథులకు నిలయమైనది. మహారథముల ధ్వనులచే నిండినది. అచ్చట నానా విధములైన జింకలు శారికాది పక్షులు వేల సంఖ్యలో అంతటా చేరియుండెను. ఆయా మృగ పక్షులన్నీ గంభీరములై చూడముచ్చట గొలుపుచుండెను. ఆ భవనము సుశిక్షితులు వినయశీలురు బాహ్య రక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుచుండెను. అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై ఉండెను. ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి వనితారత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి. వారి ఆభరణముల మంజుల రవములు సముద్రపుటలల ధ్వనుల వలె మనోజ్ఞములై ఉండెను. ఆ ప్రాసాదము ఛత్ర చామరాది రాజచిహ్నములచే ఒప్పారుచుండెను. అది శ్రేష్టములైన అగరు చందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను. అది బలిష్ఠులైన రాక్షసులతో కూడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యము వల్లే విలసిల్లుచుండెను. ఆ భవనము భేరీ మృదంగ ధ్వనులతోనూ శంఖనాదములతోనూ మారుమ్రోగుచుండెను. అచట రాక్షసులచే నిత్యార్చనలు పర్వదినములయందు హోమకార్యములు పూజలు కొనసాగుచుండెను. ఆ రావణ భవనము సముద్రము వలె లోతైనది, విశాలమైనది, నిశ్శబ్దమైనది. అది రావణ భయముచే నిశ్శబ్దమైనది. అది మహారత్నములతో పొదుగబడిన పైకప్పులు గలది. శ్రేష్టములైన రత్నములతో నిండినది. మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానర వీరుడు దర్శించెను. గజాశ్వ రథములతో నిండినదై మధురాకృతితో విరాజిల్లుచున్న ఆ భవనము లంకా నగరమునకే ఆభరణమని ఆ మహాకపి తలంచెను. అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించెను. ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను, ప్రాసాదములను, ఉద్యానవనములను క్రమక్రమముగా చూచుచూ నిర్భయముగా తిరగసాగెను. మిక్కిలి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి వేగముతో ప్రహస్తుని భవనముపై దుమికెను. పిమ్మట మహాపార్శ్వుని గృహముపైకి ఎగిరెను. అనంతరము మేఘ సదృశమైన కుంభకర్ణుని ప్రాసాదం మీదికిని, పిమ్మట విభీషణుని హర్మ్యంపైకిని చేరెను. తదనంతరము ఆ మహాకపి మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్జిహ్వుడు విద్యున్మాలి వజ్రదంష్టుడు మొదలగు వారి భవనములపై తిరిగెను. పిమ్మట మహా తేజస్శాలి అయిన మారుతి ధీమంతుడైన శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి మొదలగు వారి భవనములనన్నింటినీ క్రమముగా గాలించెను. అటు పిమ్మట రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి,
విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను. సుప్రసిద్ధుడైన ఆ హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనములయందు సంచరించుచు సంపన్నులైన ఆ రాక్షసుల సంపదలను తిలకించెను. లక్షణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని ప్రాసాదమునకు చేరెను. కపివరుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచు రావణుని సమీపమున శయనించిన వారును వికృతములైన చూపులు గలవారును అయిన రాక్షస స్త్రీలను చూసెను. ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను ఇనుపగుదియలను చేతబట్టి ఉండిరి, కొందరు శక్తి తోమరములను దాల్చియుండిరి. ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతడు చూసెను. అతడు వివిధ ఆయుధములను ధరించి ఉన్న మహాకాయులగు రాక్షసులను, ఎర్రనివి తెల్లనివి మహావేగ గమనము గలవియగు బంధింపబడియున్న గుర్రములను గాంచెను. ఉత్తమ జాతికి చెందినవి, చక్కని ఆకారం కలవి, శత్రు సైన్యమునందరి గజములను పీడించుటలో సమర్థములైనవి, యుద్ధాది విద్యలయందు సుశిక్షితములైనవి, ఐరావత తుల్యములైనవి, రణరంగమునందు శత్రు సైన్యములను హతమార్చునవి, వర్షించుచున్న మేఘము వలె మదజలములను స్రవించుచున్నవి, పర్వత సదృశములైనవి, మేఘ గర్జనల వలె ఘీంకరించుచున్నవి, సమర రంగమున శత్రువులకు ఎదిరింపరానివి అయిన మదపు టేనుగులను ఆ రావణ నిలయమున కపివీరుడు కాంచెను. బంగారు అలంకారములు గలవియు, స్వర్ణాభరణములచే భూషితములైనవియు, మధ్యం దిన సూర్యుని వలె ఉన్న వేల కొలది సేనలను రావణుని నివేశమునందు హనుమంతుడు వీక్షించెను. రావణ సదనమున వాయుసుతుడైన హనుమంతుడు వివిధ ఆకారములతో ఉన్న పల్లకీలను, చిత్ర విచిత్రములైన పొదరిళ్లను, చిత్రశాల గృహములను, క్రీడామందిరములను, దేవదారు వృక్షములతో కూడిన క్రీడా పర్వతములను, సురత క్రీడాగారములను, పగటిపూట విహరించు రమ్య ప్రదేశములను పరికించి చూసెను. మందరగిరి వలె సువర్ణమయమై ఉన్నతమైనదియు, క్రీడా మయూరములతో నిండినదియు, ధ్వజ పతాకములచే విలసిల్లుచున్నదియు, అనేక రత్నములతో విలసితమైనదియు, మహాపద్మాది నవనిధులకు నెలవైనదియు, సదాశివునకు నివాసమైన కైలాసము వలె దృఢవ్రతుల తపఃఫలముగా ప్రాప్తించినదియు, రత్నకాంతులతోనూ రావణుని తేజస్సుతోనూ వెలుగొందుచున్న ఆ భవనము చండ కిరణుడైన సూర్యుని వలె తేజరిల్లుచుండెను. అట్టి మహాభవనమును ఆ కపీశ్వరుడు కాంచెను. కాంచనమయములైన అచటి తల్పములను, ఆసనములను, ముఖ్యములైన పాత్రలను హనుమంతుడు తిలకించెను. తేనెలతో కూడిన మద్యములతో తడిసినదియు, మణులు పొదిగిన పాత్రలతో అలరారుచున్నదియు అగు ఆ భవనము కుబేర ప్రాసాదము వలె విశాలమై మనోహరముగా నుండెను. అది కాలి అందెల సవ్వడుల చేతను, ఒడ్డాణముల రవళుల చేతను, మృదంగనాదముల తోడను మార్మ్రోగుచుండెను. చక్కగా రూపొందింపబడిన గదులు గల ఆ రాజభవనము వందల కొలది వనితారత్నములతోనూ వరుసలు దీరియున్న ప్రాసాదములతోనూ విలసిల్లుచుండెను. అట్టి మహాభవనమున హనుమంతుడు ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే షష్ఠః సర్గః. ఇక 7వ సర్గలోకి ప్రవేశిద్దాం. ఈ 7వ సర్గలో రావణ భవన పుష్పక విమానముల వర్ణన గురించి తెలుసుకుందాం. ఆ మహాంతఃపురములోని గృహములు వైఢూర్య ఖచ్చితములైన బంగారు కిటికీలతో బాసిల్లుచుండెను. అవి పక్షులతో కూడినవై విద్యుత్ కాంతులను విరజిమ్ముచు వర్షాకాలపు మేఘముల వల్లే విలసిల్లుచుండెను. ఇచ్చట గృహములు మేఘములతోనూ, బంగారు కిటికీలు మెరుపులతోనూ, వైఢూర్యములు పక్షులతోనూ పోల్చబడినవి. పర్వతాకార సదృశములైన ఆ గృహములలో హాయిగా కూర్చున్నట్టుకు అనువైన వివిధములగు గదులను, శ్రేష్టతమములైన శంఖ, ఆయుధ, ధనుశాలలను, మనోహరములు విశాలములు అయిన చంద్రశాలలను హనుమంతుడు చూసెను. ధన కనక వస్తు వాహనాది సకల సంపదలతో తొలతూగుచున్నట్టివి, సురాసురుల ప్రశంసలను అందుకొంచున్నట్టివి, ఏ విధములైన లోటులను లేనట్టివి,
రావణుడు తన పరాక్రమముచే సంపాదించుకున్నట్టివి అయిన గృహములను మారుతిగాంచెను. ఆ గృహములు రావణుని గట్టి పూనికతో మయుడను శిల్పియే స్వయముగా నిర్మించిన అనునట్లున్నవి. అవి భూతములనందే సర్వ గుణోత్కృష్టములైనవి. అట్టి ప్రాసాదములను కపివరుడు దర్శించెను. పిమ్మట వాయుసుతుడు పుష్పక విమానమును దర్శించెను. అది మేఘము వలె మహోన్నతమైనది, విశాలమైనది, ఆహ్లాదకరమైనది, బంగారము వలె కనులకు మిరుమిట్లు కొలుపుతున్నది. అది నిరుపమానమై ఉత్తమోత్తమమై రావణుని స్థాయికి తగినట్లు విరాజిల్లుచున్నది. అది దివి నుండి భువికి దిగివచ్చిన స్వర్గమాయనున్నట్లుండెను. నానావిధ రత్న ప్రకీర్ణమై వెలుగులను వెదజల్లుచుండెను. అది పెక్కు విధములైన వృక్షముల పువ్వులతో కప్పబడి కుసుమ పరాగములచే ఆచ్ఛాదితమైన గిరి శిఖరము వలె విలసిల్లుచుండెను. అత్యంత శోభలతో అలరారుచున్న ఆ పుష్పక విమానము మెరుపు తీగల వంటి నారీరత్నములచే కూడినదై విద్యుల్లతాయుత మేఘము వల్లే వెలుగొందుచున్నది. అందరిచే సేవింపబడుచున్నది. రాజహంసలచే మోయబడుచున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానము వల్లే అది శోభిల్లుచున్నది. ఆ పుష్పకము చంద్రాది గ్రహములచే శోభిల్లుచున్న ఆకాశము వలె నుండెను. నానావిధ రత్నములచే చిత్రితమై గైరికాది ధాతువులచే బహువర్ణ శోభితమై ఒప్పుచున్న పర్వత శిఖరము వలె విలసిల్లుచుండెను. అది చిత్ర విచిత్రముగా కూడియున్న మేఘరాశి వల్లే రాజిల్లుచుండెను. అట్టి విమానరత్నమును ఆ హనుమంతుడు గాంచెను. ఆ పుష్పక విమానముపై పెక్కు దృశ్యములు చిత్రింపబడి ఉండెను. అందు చిత్రితమైన భూమిపై పర్వత పంక్తులు విలసిల్లుచుండెను. ఆ పర్వతములపై వృక్ష సమూహములు, ఆ వృక్షములపై పుష్పవితాపములు, వాటిపై కేసరములు, పత్రములు విరాజిల్లుచుండెను. ఆ పుష్పకముపై చిత్రితములైన గృహములు స్వచ్ఛ కాంతులను విరజిమ్ముచుండెను. సరస్సులు రంగురంగుల పువ్వులతో శోభిల్లుచుండెను. పద్మములు కింజల్కములతో రాజిల్లుచుండెను. అచట చిత్రింపబడిన కొలనులు అత్యద్భుతములు. ఆ కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహావిమానము పుష్పకము అను పేరుతో విరాజిల్లుచుండెను. అది రత్నకాంతులను దశ దిశల ఎందును విరజిమ్ముచు ఆకాశమునకు ఎగురుచున్నదా ఎనున్నట్లు ఉండెను. అచ్చట గల ప్రాసాదము లన్నిటిలో ఆ ప్రాసాదముల అన్నిటికంటేనూ అది అత్యున్నత శ్రేణికి చెందినదై ఉండెను. అందు వైఢూర్యములతోనూ వెండితోనూ పగడములతోనూ చెక్కబడిన పక్షులను, వివిధ మణులచే చిత్రితములైన సర్పములను, చక్కని అవయవ సంపద కలిగిన ఉత్తమ జాతి గుర్రములను రూపొందింపబడి ఉండెను. ఆ విమానమునందు చూడ ముచ్చటగొల్పు చక్కని ముఖములు, మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడినవి. ఆ రెక్కలు ముఖములు విలాసవంతమైన భంగిమలలో వంచబడి వంకరలు తిరిగి ఉన్నవి. ఆ పక్షములపై పగడముల పువ్వులు, బంగారు పుష్పములు ముద్రింపబడినవి. ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకుల వలె మనోహరముగా చిత్రితములైనవి. ఆ భవనమున లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మములను ధరించి పద్మ సరస్సున విరాజిల్లుచున్నట్లు చిత్రింపబడిను. ఆమెకు ఇరువైపులా మంచి తొండములు గల ఏనుగులు రూపొందింపబడినవి. అవి తమ తొండములతో తామర పువ్వులను, ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకము చేయుచున్నట్లుండెను. అట్టి తరి పద్మకేసరములు ఏనుగులు శరీరములపై రాలియుండెను. పర్వతము వల్లే ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిల్లుచున్న ఆ పుష్పకమును చూసి హనుమంతుడు ఆశ్చర్యచకితుడాయెను. వసంత ఋతువునందు పరిమళ భరితమై సుందరమై చక్కని గుహలు గల పర్వతముల వలెనున్న ఆ భవనమును అతడు మరొక మారు ప్రవేశించెను. అనంతరము ఆ కపివరుడు రావణునిచే పరిపాలింపబడుచు అందరి మన్ననలను అందుకొనుచున్న ఆ లంకాపురిలో ప్రవేశించి సంచరింపసాగెను. ఆయనను పరమ పూజ్యురాలను, శ్రీరాముని సద్గుణ ప్రభావంచే జయింపబడినదియు, అంతేగాక శ్రీరాముడు శివధనస్సు యొక్క గుణమును అల్లెత్రాడును బలముగా లాగగా ధనుర్భంగమాయెను. ఆ విధముగా జయింపబడినదియు అయిన ఆ జానకి కనబడకపోవుటచే అతడు విచారగ్రస్తుడాయెను. ధర్మ మార్గానువర్తియు, ప్రజ్ఞాశాలియు, మహాధైర్యవంతుడును, సూక్ష్మ దృష్టి కలవాడును అయిన ఆ హనుమంతుడు నిశ్చయ బుద్ధితో అంతటను సంచరించుచు సీతాదేవికై వెదికెను. అయినను ఆ జానకిని గానక అతడు మిక్కిలి విచారగ్రస్తుడై పరిపరి విధములా ఆలోచింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే
సప్తమ సర్గ. సప్తమ సర్గం సంపూర్ణం. ఇక 8వ సర్గంలోకి అడుగు పెడుతున్నాము. హనుమంతుడు పుష్పక విమానమును చూచుట. ఆ భవన సముదాయమునకు మధ్యనున్నదియు మణుల చేతను వజ్రములతోడను చిత్రముగా నిర్మింపబడినదియు మేలిమి బంగారంతో సిద్ధపరచబడిన కిటికీలు కలదియు అయిన ఆ మహావిమానమును వాయుసుతుడైన మహావీరుడగు హనుమంతుడు చూసెను. లోకము బాగు బాగు అని మెచ్చుకొనినట్లుగా ఆ విమానమును విశ్వకర్మ స్వయముగా నిర్మించెను. దాని నిర్మాణము సాటిలేనిది, ఊహల కందనిది, ఆకాశమున ఉన్నట్టిది. అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహత సంచారం, తిరుగులేని సంచారము గలది. అట్టి ఆ విమానము సూర్య మార్గమునకు సూచికయా అనునట్లుగా విరాజిల్లుచుండెను. అచ్చట ప్రయత్నపూర్వకముగా చక్కగా నిర్మింపబడినదేదియును లేదు. మేలుజాతి రత్నములచే పొదగబడినది ఏదియూ లేదు. ఆ విమానమునందలి విచిత్ర విశేషములు దేవతాభవనములయందును కనబడవు. ఇంత ఏలా అందులేని విశేషము గాని చెక్కబడని శిల్పములు కానీ లేనే లేవు. ఆ విమానము మహత ఆశ్చర్య చేతను పరాక్రమము చేతను మహాతపశ్చర్య చేతను పరాక్రమము చేతను సంపాదింపబడినది. అందు ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరించును. అందలి వివిధ సభాభవనములు, భోజనశాలలు, వినోద మందిరములు, గోపురములు మొదలగు భాగములు వేర్వేరు సౌకర్యములతో విలసిల్లుచున్నవి. అన్ని ప్రదేశములలోనూ శిల్ప నిర్మాణ వైశిష్ట్యము ఆ విమానమునకు తగినట్లుగాను సమానముగాను ఉన్నది. ఆ విమానమును యజమాని మనస్సు నెరింగి వేగముగా సంచరించున్నది. దాని గమనము శత్రువులకును నివారింపశక్యముగానిది. వాయు వేగముతో సాగిపోగలది. మహాత్ముల, పుణ్యాత్ముల, తేజస్సంపన్నుల, సుప్రసిద్ధుల భవనముల వలెను, ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గము వలెను సుఖ సంతోషదాయకమైనది. పలు విశిష్ట శిల్ప రీతులను అవలంబించుటచే ఆ పుష్పకము యొక్క ఆకారము ఉదాత్తముగానున్నది. చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది. శరత్కాల చంద్రుని వలె నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదమును కూర్చున్నది. అది గిరి శిఖరము వలె ఉపశిఖర శోభితమైనది. కర్ణకుండలములతో శోభించుచున్న ముఖములు గల వారును, మహాకాయులును, ఆకాశమున సంచరించడి రాక్షసులను, తమ ప్రభువునకు అనుకూలముగా ప్రవర్తించువారును, విశాలములైన నేత్రములు గలవారును, అతి వేగముగా సంచరింపగలవారును అయిన వేల కొలది భూతగణముల వారు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడి ఉండెను. అది వసంత ఋతువునందలి పుష్పరాశి వలె చూడముచ్చటగానున్నది. వసంత మాసము కంటెను మనోహరమై దర్శనీయముగానున్నది. అట్టి శ్రేష్టమైన విమానమును ఆ వానర వీర వరేణ్యుడు చూసెను. 8వ సర్గము సంపూర్ణమైందండి. ఇక 9వ సర్గలోకి అడుగు పెడుతున్నాము. హనుమంతుడు రావణాంతపురమును పరిశీలించుట. శ్రేష్టమైన ఆ పుష్పక విమానము లోపల శోభిల్లడి విశాలమైన ఆ మహాభవనమును వాయుసుతుడైన హనుమంతుడు దర్శించెను. రావణుని ఆ మహాభవనము చుట్టూను అనేక ప్రాసాదములు కలవు. ఆ భవనము ఒక మహాభవనమును వాయుసుతుడైన హనుమంతుడు దర్శించెను. రావణుని ఆ మహాభవనము చుట్టూను అనేక ప్రాసాదములు కలవు. ఆ భవనము అర్ధయోజనము వెడల్పునను 1 యోజనము పొడవునను విస్తరించి ఉండెను. శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహ ప్రభుసుతయు విశాలములైన నేత్రములు కలదియు అగు సీతాదేవుని వెదకుచు ఆ భవనమును కలియచూసెను. సర్వశుభలక్షణములు గల ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచు సర్వోత్తమమైన ఆ రావణుని ప్రాసాదమును చేరెను. విశాలమైన ఆ భవనము 2 3 4 దంతములు గల మత్త గజముల చేతను ఆయుధములను చేతబట్టి సర్వసన్నద్ధులైన రాక్షసుల చేతను పరివేష్టింపబడి వారిచే అది సురక్షితముగా ఉండెను. ఆ మహాప్రాసాదము రాక్షస స్త్రీలైన రావణ పత్నులతోనూ ఇంకనూ అతడు పరాక్రమముచే బలవంతముగా తీసుకొని వచ్చిన రాజకన్యలతోనూ నిండియుండెను. ఆ మహాప్రాసాదము మొసళ్లతోడను ప్రమాదకరములైన మత్స్యములతోడను వీటినన్నింటినీ హతమార్చి మృంగివేయగల తిమింగిలములతోడను చేపలతోడను విషసర్పములతోడను పెనుగాలులచే ఆకాశం వంటుచున్న ఉవ్వెత్తు తరంగములతోడను
వ్యాప్తమైన మహాసాగరము వలె నుండెను. ధనపతి అయిన కుబేర భవనమునందలి సంపద్వైభవములు, ఉచ్చైశ్రవము, వాహనముగా గల ఇంద్రుని ఐశ్వర్యముల శోభలు రావణ మహాభవనమునందు చిరస్థిరముగా తేజరిల్లుచుండెను. రావణుని యొక్క పుత్రుల, సోదరుల, మంత్రుల గృహముల యందలి సంపద్వైభవములు యక్షరాజైన కుబేరుని యొక్క, యముని యొక్క, వరుణుని యొక్క సమృద్ధములైన సంపదలతో సమానములు అని అనుటకంటెను, వాటికంటెను గొప్పవి అని పేర్కొనుటయే సముచితం. ఆ మహాప్రాసాద మధ్య భాగమున ఒక విచిత్ర భవనము కలదు. అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతముగా నిర్మింపబడి ఉండెను. దానిని ఆ మారుతి వీక్షించెను. విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పుష్పకము అను పేరుగల ఒక దివ్య విమానమును సర్వ విధములైన రత్నములతో దివియందు స్వయముగా నిర్మించి ఇచ్చెను. కుబేరుడు తీవ్రమైన తపస్సునర్చి బ్రహ్మదేవుని అనుగ్రహముతో దానిని పుష్పక విమానాన్ని కానుకగా పొందెను. రావణుడు తన పరాక్రమముచే కుబేరుని జయించి ఆ పుష్పకమును తన వశం చేసుకొనెను. ఆ పుష్పకమునందలి స్తంభములు వెండి, బంగారములతో నిర్మింపబడి ఉండెను. వాటిపై క్రీడామృగముల బొమ్మలు చక్కగా చిత్రింపబడెను. ఇంకా అవి అంతటా వెలుగులను విరజిమ్ముచు కనువిందు కావించు ఆకారములతో కనిపించుచుండెను. వాటి శిఖరములు ఆకాశమును తాకుచున్నవా ఎనున్నట్లు మహోన్నతములై మేరు మందర శిఖరములతో తుల్యములై విరాజిల్లుచుండెను. ఇంకను ఆ పుష్పకము అంతటను నేత్రపర్వము గావించు గుప్త గృహములతో అలరారుచుండెను. అది విశ్వకర్మచే చక్కగా నిర్మింపబడినది. అగ్నిజ్వాలలతో, సూర్యరశ్మితో సమానంగా వెలుగొందుచున్నది. బంగారు మెట్లతో విలసిల్లుచున్నది. అందలి వేదికలు చూడముచ్చటగానున్నవి. ఆ పుష్పకము యొక్క కిటికీలను, గవాక్షములను బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మితములైనవి. అచటి ఉన్నతములైన వేదికలు అన్నీను ఇంద్రనీలములతోనూ మహానీలములతోనూ పొదుగబడినవి. అందలి భూతలము చిత్ర విచిత్రములైన పగడములతోనూ అమూల్యములైన మణులతోడను గుండ్రని ముత్యాలతోడను ఖచ్చితమై అద్భుతముగా విరాజిల్లుచుండెను. సువాసనలతో గుబాళించుచున్న ఎర్ర చందనముచే ఆహ్లాదకరముగానున్న ఆ పుష్పకము బంగారు కాంతులను విరజిమ్ముచు మధ్యాహ్న సమయమునందలి సూర్యునితో సమానముగా తేజరిల్లుచుండెను. వివిధములైన మధురాకృతులు గల గుప్త గృహములతో ఆ పుష్పక విమానము అలంకృతమయ్యుండెను. అట్టి దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించెను. అప్పుడు పానీయముల నుండియు, తినుబండారముల నుండియు, అన్నముల నుండియు వచ్చుచు మైమరపించు దివ్య గంధము సర్వత్రా వ్యాపించెను. ఆ వాసన నాసాపుటములకు తాకగానే వాయుదేవుడే ఆకృతి దాల్చి ఈ పరిమళ రూపమున వచ్చినాడాయని హనుమంతుడు భావించెను. ఒక బంధువు తన ఆప్తబంధువును పిలిచినట్లుగా ఆ సువాసన మిక్కిలి సత్వసంపన్నుడైన హనుమంతుని ఇటు రమ్ము అని రావణుడున్న స్థలమునకు పిలుచుచున్నదా అన్నట్లు అనిపించెను. అనంతరము ముందునకు సాగుచున్న ఆ హనుమంతుడు శుభాకృతి గల ఒక విశాలమైన శాలను గాంచెను. కాంత తన కాంతునకు ప్రియమైనట్లు అది మనోహరి అయిన సర్వాంగ సుందరి వలె రావణునకు అత్యంత ప్రియమైనది. ఆ శాల సోపానములకు మణులు తాపబడినవి. కిటికీలు బంగారముచే నిర్మింపబడినవి. అచటి భూతలము స్ఫటికములచే పొదుగబడినదియు మరియు దంతఫలకములచే రూపొందింపబడినది. ఆ శాలయందు అనేక మణిస్తంభములు నిర్మింపబడినవి. అవి వెండి, బంగారములతో సమంచితములై కాంతులీనుచున్నవి. వాటిపై మంచి ముత్యములు, స్వచ్ఛ ప్రవాళములు అమర్చబడినవి. అచ్చటి స్తంభములు సమానములై ఏమాత్రము వంకరలేనివై అత్యున్నతములై ఆమూలాగ్రము అలంకృతములై దర్శనీయములై ఉండెను. పక్షముల వల్లే ఎత్తైన స్తంభములతో అది విశాలమైన ఆకాశమునకు ఎగురుచున్నదా అనున్నట్లు విలసిల్లుచుండెను. అందు భూతలముపై పృథివీ లక్షణములు గల విశాలమై చిత్రమైన రత్నకంబళము పరచబడి ఉండెను. అందువలన అది రాష్ట్రములతోనూ వరుసలు గట్టిన గృహములతోనూ అలరారుచున్నట్టి విపుల ధరాతలము వలె తోచుచుండెను. అది మిక్కిలి మత్తిల్లిన అంటే పరవశించిన పక్షుల కలకలములచే మారుమ్రోగుచుండెను. దివ్యములైన పరిమళములతో సువాసితమై ఉండెను. సర్వోత్తమములైన ఆస్తరణములతో అలరారుచుండెను. అట్టి భవనమున రావణుడు నివసించుచుండెను. అది స్వచ్ఛమై హంసల వలె శ్వేత కాంతి శోభితము.
అగరు ధూపముచే ధూమ్ర వర్ణ విలసితము, పుష్పహారములచే చిత్ర వర్ణ విరాజితము, చిత్ర విచిత్ర వర్ణ శోభితమై వశిష్ఠుని ధేనువు వలె కోరికలను ఈడేర్చుచు విరాజిల్లుచుండెను. అది మనస్సులకు చక్కని ఆహ్లాదమును గూర్చును. అచ్చటి వన్య చిన్నెలు రంగులకే హంగులు మగ్గూర్చును. శోకములను పారద్రోలును. సర్వ దివ్య సంపదలకు జనని అయిన ఆ శాలను హనుమంతుడు కాంచెను. ఇంద్రియార్థముల ద్వారా తల్లి సంతానం యొక్క పంచేంద్రియములను తృప్తిపరచు రీతిగా రావణుని పాలనలోని ఆ శాల హనుమంతునికి మిక్కిలి సంతృప్తి కలుగుచుండెను. ఇది స్వర్గమా? ఇది 33 కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా? ఇది ఇంద్ర వైభవములకు నెలవైన అమరావతియా? దివ్య తపశ్చర్యలకు ఫలవరూపమైన పరాసిద్ధియా అని ఆ శాలను చూసి హనుమంతుడు తలపోసెను. జూదమునందు ఆరితేరిన వారిచే ద్యూత క్రీడయందు ఓడింపబడి దీర్ఘాలోచనలో పడి జోదరుల వలె అచట బంగారు కాంతులతో నిశ్చలముగానున్న మణిస్తంభ దీపములను మారుతి కాంచెను. దీపజ్వాలలతోడను రావణుని తేజస్సుతోడను ఆభరణముల ప్రకాశములతోడను నిండి అది దేదీప్యమానమైనదని హనుమంతుడు తలచెను. నానా విధములైన రంగులు గల వస్త్రములను పూల మాలలను ధరించిన వారును, వివిధములగు వేషభూషణములతో విరాజిల్లుచున్నవారును, కంబళములపై శయనించిన వారును అగు వేల కొలది సుందరీమణులను అతడు చూసెను. ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర క్రమ్ముకొని వచ్చుచుండగా తూలుచుండిరి. అనంతరము వారు గాఢ నిద్రలో మునిగిపోయారు. నిద్రాముద్రితులైన వారి ఆభరణములు నిశ్చలముగా నున్నందున అచట నిశ్శబ్దము తాండవించుచుండెను. కదలక మెదలకయున్న హంసలతో తుమ్మెదలతో కూడిన మహాపద్మ సరస్సు వలె ఆ దృశ్యము కనిపించుచుండెను. నిద్రించుచున్న ఆ చక్కని వనితల దంతములను వారి పెదవులు కప్పివేసెను. వారి నేత్రములు మూసుకొని ఉండెను. ముఖములు పద్మముల సువాసనలను విరజిమ్ముచుండెను. అట్టి స్త్రీలను హనుమంతుడు చూసెను. ఆ రాక్షస స్త్రీల ముఖములు పగటిపూట వికసించిన పద్మముల వలె నుండి రాత్రియందు మాత్రము ముకుళించుకొనిన కమలముల రీతి ఒప్పారుచుండెను. ఆ స్త్రీల ముఖ పద్మములను చూచి మదించిన తుమ్మెదలు నిజముగానే అవి బాగుగా వికసించిన పద్మములని విశ్వసించి రసాస్వాదనకై మరల అభిలాషపడుచుండెను. సర్వశుభ లక్షణములతో ఒప్పుచున్న ఆ కపివరుడు ఇట్లు యుక్తియుక్తముగా ఆలోచించి సౌరభాది గుణములను బట్టి అవి జలజ సదృశములని తలంచెను. తటస్థ భావము గల హనుమంతుడు ఆ స్త్రీలను పద్మములనియే భావించెను. అట్టి భామినులచే తేజరిల్లుచున్న ఆ రావణ భవనశాల తారకలచే మిక్కిలి శోభిల్లుచున్న శరత్కాలమునందలి నిర్మలాకాశము వలె విరాజిల్లుచుండెను. తరుణీమణులచే పరివేష్టితుడైన ఆ రావణుడు తారలచే పరివృతుడైన కళానిధియగు చంద్రుని వలె తేజరిల్లుచుండెను. మిగిలియున్న పుణ్య విశేషముగల తారలన్నీయు అంబరము నుండి అవనిపై రాలుచుండెను. ఆ తారలన్నీయు ఈ వనితారత్నములుగా రూపుదాల్చి ఉండెను అని హనుమంతుడు అప్పుడు తలపోసెను. ఈ స్త్రీలందరూ ఆ తారల వలె వెలుగుచున్నారని భావం. రాత్రులయందు నిర్మలాకాశమున నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛముగా చక్కగా ప్రకటితములగుచుండును. అదే విధముగా ఈ నారీమణుల దేహకాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తమగుచుండెను. మద్యపాన సమయమునను రతిక్రీడా సమయమునందును ఆ యువతుల యొక్క పెదవి అయిన లావైన పూలమాలలు తారుమారైనాయి. వారి ఆభరణములన్నీయు అటు ఇటు చెదిరియున్నాయి. క్రమముగా వారు అలసి సొలసి నిద్రలో మునుగుటచే మనోవ్యాపారములన్నీయూ ఆగిపోయినవి. అచట ఉత్తమ స్త్రీలు కలరు. వారిలో కొందరి తిలకములు చెదిరినవి, కొంతమంది వనితల అందెల స్థానములు తప్పినవి, కొందరి కంఠహారములు ప్రక్కకు జారినవి, కొందరి ముత్యాల హారములు చిన్నములై మీదపడియున్నవి, కొందరి వస్త్రములు జారియున్నవి, కొందరి మొలనూలు ఆభరణములు చిన్నములై ఉన్నవి. మార్గాయాసము తొలగుట కొరకై భూమిపై అటూ ఇటూ పొరలాడుచున్న ఆడు గుర్రపు పిల్లల వలె ఆ యువతీమణులు తమ శ్రమ నివారణకై అటూ ఇటూ పొరలుచుండిరి. అందమైన కుండలములను ధరించియున్న కొందరు తరుణీమణుల పూలమాలలు తెగి నలిగిపోయియుండెను. వారు మహావనమునందు బాగుగా వికసించి గజరాజు తుండము తాకిడిచే నలిగిన లతల వలె ఒప్పుచుండిరి.
కొంతమంది కాంతల వక్షస్థలములపై మిలమిలలాడుచున్న హారములు చంద్ర సూర్యకిరణ తుల్యములై భాసిల్లుచుండెను. అవి నిద్రించుచున్న శ్రేష్ఠ హంసల వలె ఒప్పుచుండెను. కొంతమంది కాంతల వైఢూర్యమణిహారములు కలహంసలా అన్నట్లును, మరికొందరి బంగారు సూత్రములు చక్రవాకములా అన్నట్లుగాను అలరారుచుండెను. ఇసుక తిన్నెల వంటి పిరుదులు గల ఆ స్త్రీలు హంసలతోనూ కారండవ పక్షుల తోడను చక్రవాకముల తోడను వ్యాప్తములే శోభిల్లుచున్న నదుల వలె ఒప్పుచుండరి. చిరు గజ్జలే మొగ్గలుగా, బంగారు ఆభరణములే పెద్ద కమలములుగా, శృంగార భావంలే నిద్రావస్థయందు వాసన ప్రభావంచే ప్రకటితములకు శృంగార చేష్టలే మొసళ్ళుగా, కీర్తులే తీరములుగా గలిగి ఆ స్త్రీలు నదుల వల్లే భాసిల్లుచున్నారు. కొంతమంది తరుణీమణుల యొక్క సుకుమారములైన అవయవములందును స్తనములపై భాగములందును బాగుగా ఏర్పడియున్న భూషణముల చక్కని గుర్తులు ఆభరణములే అనునట్లుగా విరాజిల్లుచుండెను. ఆ స్త్రీలు ఆభరణములను ధరింపకయున్నను ఆ రేఖల వలన వాటిని ధరించినట్లుగానే వారు విరాజిల్లుచుండురట. ఇంకా మరికొన్ని విశేషాలు రేపటి రోజున తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్.